పరిశుద్ధుల ఘనమైన ప్రభువ, సర్వోన్నతుల తండ్రి, మీ కృతజ్ఞతావందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, ఇట్టి రీతిగా సజీవులకు వచ్చారు. అందరిని బట్టి మీకు కృతజ్ఞతావందనాలు. మిమ్మల్ని స్మరించడానికి మేము అయోగ్యులైన విశ్వాసం ద్వారా యోగ్యులుగా మాకు సదావకాశం ఇచ్చారు. అందుని బట్టి మీకు మరొకసారి దేవా కృతజ్ఞతావందనాలు. విలువైనటువంటి సమయంలోకి తండ్రి, ముఖ్యమైనటువంటి ప్రామాణికమైనటువంటి సత్య సందేశంలోకి అడుగు పెడుతుండగా మీ యొక్క సహకారము, మీ యొక్క సహాయం మాకు దయచేయండి. తద్వారా మెరుగైన స్థితిలో క్రీస్తు ప్రేమ ద్వారా చక్కదిద్దినటువంటి స్థితిని బట్టి మేలుతోనూ క్షేమంతోనూ మమ్మల్ని నింపండి. జీవం కలిగి మిమ్మల్ని ఉచ్చరిస్తూ స్మరిస్తూ మిమ్మల్ని కనపరిచే భాగ్యం దైత్యమని ఈ ఆరాధనంతట్లో మీరే మా మధ్యండి. మీ అధ్యక్షతన, మీ కాపురతుల్లో పరిశుద్ధాత్మ యొక్క మహిమ చేత సహవాసం అవుతండి. మీ కృపలో మమ్మల్ని ఉజ్జీవింపజేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, నా ద్వారా మీరే మాట్లాడమని, చక్కటి ఉపదేశం బిడ్డలకు అందించమని ఈ ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకుంటారని మీ ప్రియపుత్రుడు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామం అడుగుచున్నాం ఒక పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాల నుంచి మనం 78వ కీర్తనలోకి వచ్చాం. ఈ యొక్క 78వ కీర్తనలో 30 నుంచి 50 వరకు మనం చూసినట్లయితే ఒక విషయం కనబడతా ఉంది. ముఖ్యంగా ఏమిటంటే, దేవుడు ఎంతగా మానవులకి సహాయం చేసినా మర్చిపోయే గుణం కనబడతా ఉంది. ఎందుకంటే దేహానికి ఉన్న బలహీనత అంటే ఏంటంటే, సుఖం కావాలి. సుఖపడడానికే దేహం ఇష్టపడుతుంది, కష్టపడడానికి ఇష్టపడుతుంది. ఏ రకంగా చూడండి, ఇప్పుడు ఈ వారం మీకు చికెన్ కూరతో భోజనం పెట్టామనుకోండి, అలా 10 వారాలు చికెన్ కూరతో భోజనం పెడితే మళ్ళీ వచ్చేవారు మీరు ఏమంటారంటే మటన్ ఉంటే బాగుండు అంటారు. ఏమైంది అంటే అక్కడితో ఆగదు. దేహానికి ఉండే గుణవలు, అది మీరైనా నేనైనా మరి ఎవరైనా. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఆ తర్వాత సామెత ఉంది, ఇంటి వాసాలు ఎక్కడతారు. అవునా కాదు? ఇంటి వాసాలు ఎక్కడతారు. నిజానికి ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, వాస్తవం. దేవుడు ఎంతగానో ప్రేమించాడు మనం. వాస్తవానికి ఏ రకంగా కూడా మనం యోగ్యులం కాదు. ఆయన నామస్మరణ తెచ్చుకోవడానికి కూడా యోగ్యత లేదు. కేవలము ఈనాటి కృప ఏదైతే ఉందో, దేవుడు ప్రేమించి తన అద్వితీయ కుమారుని భూలోకాన్ని పంపించి ఆయన ద్వారా, ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా, క్రీస్తు ద్వారా మళ్ళా ఆయన దగ్గరికి మళ్ళా చేరడానికి ప్రేమతో, కృపతో ఆదరించి అప్పును చేసుకున్నాడు. అంతే, ఇంకోటి ఏం లేదు. ఒక రకంగా మనం చెప్తే ఏ రకంగా కూడా ఆయన నామాన్ని ఉత్తరించడానికి కూడా తగిన మాత్రం కాదు. ఎందుకంటే మన యొక్క కళ్ళతో పాపం చేస్తాం, దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయంతో పాపం చేస్తాం. ఎలాగండి అంటే, కంటితో చూడకూడనటువంటి ఎన్నో దృశ్యాలు చూస్తూ ఉంటాం. పూర్వదినాల్లో మునుపడి ఆచారాల్లో కనీసం ఏ పొరపాట్లు జరిగినా వెంటనే ఏం చేసేవారంటే పసుపు నీళ్ళు జల్లుకునేవారు. ఎందుకు అంటే అక్కడతో పోతాను, జల్లుకుంటే పోతుందంటారా? అలా అయితే రాత్రి అంతా పాపం చేసి పొద్దున్న నీళ్ళు జల్లుకుంటారు, అయిపోద్దా? కాదు. పసుపులో యాంటీబయాటిక్ గుణం ఉంది. ఏముంది అంటే, ఒక క్రిమి కీటకాలను చంపేటువంటి గుణం ఉంది. ఆడవాళ్ళు ఎక్కువ నీళ్ళలో తిరుగుతారు కనుక ఆ అరికాళ్ళు అవి పగుళ్ళు వస్తాయి కనుక, అందులోకి బ్యాక్టీరియా చేరుతుంది కనుక, ఆడవాళ్ళు పసుపు రాసుకుంటే ప్రయోజనం కలుగుతుంది అంటేనే చేస్తారు. అందులో అందం వస్తుందంటే ముందే చేస్తారు. అర్థమవుతుందా? అందం వచ్చేస్తుంది అంటే అవసరమైతే ఉదయాన్నే లేచి ఎంతగానో తెగిస్తారు. అందుకని మునుపడి తలవారు ఎలాగైతే ఎర్రని మేలు అవుతుందంటే ముందే ఉంటారు కనుక వారు ఏం చేశారంటే, ఒకటి పాపాలు పోతాయి పసుపు నీళ్ళు చల్లుకుంటే, రెండవది
చక్కటి సౌందర్యం వస్తుంది అనేటువంటి జత చేశారు కనుక ఈ ఆడవారు పసుపు రాసుకుంటారు. కానీ వాస్తవానికి అందులో ఏముంది? యాంటీబయాటిక్ గుణం ఉంది, క్రిమి సంహారక అందులో గుణం ఉంది ఆ పసుపు రాసుకోవడం వల్ల. అందువల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా చూడండి, పగుళ్ళు వస్తే ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారు? కొద్ది పసుపు నీళ్ళు రాసుకోమా తగ్గిపోతాయి అంటారు. ఆయింట్మెంట్ కొనుక్కొని రాసుకోవచ్చు, కానీ ముందుగా చేసే పని అంటే ఏంటండి? ప్రథమ చికిత్స. చూడండి, పెద్ద పెద్ద కంపెనీల్లో ఏం చేస్తారు? ఒక బాక్స్ పెడతారు, మెయింటెనెన్స్ బాక్స్ అని. దాంట్లో ఏమిస్తారు? కొన్ని కత్తులు, కటార్లు, దూది, కట్టు కట్టే పరిస్థితులు, సూది, కుట్లు వేసేది. ఎందుకు పెడతారు? అక్కడ డాక్టర్ ఉంటాడా? ఉంటే మంచిది, లేకపోతే ముందుగా ఏమవుతుంది? ఏదైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ ప్రథమ చికిత్స చేస్తే వాడికి కొంతవరకు హాస్పిటల్కి వెళ్ళే వరకు రక్తం కారకుండా ఉంటుంది, సరైన సమయానికి చేర్చడానికి కొద్ది ఆలస్యమైన తగిన ముందుగా అక్కడ ఆ ప్రథమ చికిత్స వల్ల ఆ మనిషి యొక్క ఆయుష్ కాపాడడం ఉపయోగపడుతుంది. ఆడవారికి ఇది ఉపయోగపడి పసుపులు పెట్టారు. మరి దేవుడు ఏం చేశాడంటే మన యందు ప్రేమను కనబరిచి విశ్వాసం చూపించి దేవుడి మీద మనం విశ్వాసం చూపించడం వల్ల కొంత వెసులుబాటు ఇచ్చాడు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఆ ప్రథమ చికిత్స అనేటువంటి విశ్వాస మూలాన్ని మనం అడుగుపెట్టినప్పుడు మారు మనసు వచ్చాక, మునిగి బయటకు వచ్చాక, నూతన జన్మ ఎత్తాక ఇప్పుడు ఏమంటున్నాం? మనం ఇంకా రక్షించబోతాం, డైరెక్ట్ మన విమానం ఫ్లైట్ ఎక్కేస్తాం అనుకుంటున్నాం. కాదు, ఇక నుంచి మన ఆ ప్రథమ చికిత్స ఇచ్చాడైనా జస్ట్ ఆ ప్రథమ చికిత్సకి కేవలం ఎంతవరకు? నిన్ను నడిపించే వరకే. అక్కడికి వెళ్ళే వైద్యం ఉందా లేదంటారా? మరి ఆ వైద్యానికి తగినట్టుగా నువ్వేం చేయాలి? తీర్చిదిద్దబడాలి. ఆనాటి ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే 30 వచనం అంటే చూడండి, వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే ఏం చేస్తారంటే దేవుని మీదకి, దేవుని కోపం వారి మీద దిగినాం. ఎందుకని? ఆయన అటండి ఆశించి కడుపారా తిన్నా కూడా అడిగేవారట. నోట్లో మాంసం ఉండగా, నవ్వులుతుండగా మళ్ళీ ఏం చేసేవారు? అది లేదా ఇది లేదా, తిన్నంటి వాసాలు ఎక్కడం అంటే అదనమాట. అంటే కోరికకు ఇంకా అద్దు లేదు, అంటే ఉన్న దాంట్లో తృప్తి పడలేనటువంటి స్వభావం. దేహానికి కొన్ని బలహీనత ఏంటంటే ఏ ఆకలి తీర్చబడిందో ఆ మునుపటి స్థితిని కానీ గుర్తించకపోతే, చాలామందికి నా దగ్గర పనికి వస్తూ ఉంటారు, మాకు ఎక్కడ పని దొరకలేదండి, ఏదైనా ఉద్యోగం ఉంటే చూపించండి అని వస్తారు. వచ్చినప్పుడు వాడి వినయము విధేయత చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 3 రోజుల తర్వాత వాడి స్వభావం నెమ్మదిగా మారుతుంది. ఉదయం వాడు ఎన్ని గంటలకు వచ్చినా మేము మాట్లాడకూడదు. దారిలో రోజు ట్రాఫిక్ అయిపోయింది అంటాడు, రోజు బండి అయిపోయింది అంటాడు, ఒక రోజు వాళ్ళ ఆవిడకి బాగాలేదంటాడు, లేదా వాళ్ళ అమ్మాయికి బాగాలేదంటాడు, ఏదేదో చెప్తాడు. చివరికి ఏం చేస్తాడు? వాడు 10, 11, 10:30 దాకా వస్తాడు. సాయంకాలం 8 దాటిందంటే వాడు మెలుగులు తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం వాడు వచ్చిన సమయం లక్ష్యం. ఆ ఉద్యోగానికి వచ్చినప్పుడు ఎలా ఉంటాడంటే ఏ పనైనా చేస్తానంటాడు, ఎలాగైనా మీకు వరకు ఉపయోగపడతా అంటాడు. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళు మార్పు వస్తుంది. అదైతే చేయనండి, ఇదైతే చేయనండి, అక్కడికైతే వెళ్ళండి, ఎక్కడికైతే వెళ్ళండి. అంటే వినయం విధేయత మొదటి స్థితిలో ఉన్న పరిస్థితి. చాలామంది విశ్వాసులు కుటుంబంలో పరిస్థితులు బాగాలేనప్పుడు, ఇబ్బంది వాతావరణం వచ్చినప్పుడు, పిల్లల మాట విన్నప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, ఆరోగ్య పరిస్థితులు తారుమారైనప్పుడు, ఏ రకంగా సహాయం ఎవరి ద్వారా అందనప్పుడు, ఏ పరిస్థితుల్లో కూడా తనను తాను నిస్సయ స్థితిలో అనిపించినప్పుడు ఆధారపడడానికి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క ప్రార్థన విధానం చూస్తే ఎంత భక్తిపరుడో ఈ బిడ్డ. ఆ భక్తిని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. తెల్లవారుజాము 4 గంటలు వేసిపోతారు. అప్పుడు దాకా లేక అవసరం చూసారు, లేచిపోయి అవసరం అనుకుంటే చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టుగా 4 గంటలకు మొదలెడతారు ప్రార్థన. అది కూడా ప్రార్థన చేస్తున్నా కానీ పెద్ద సౌండ్ ఎట్టి. కానీ ఆ రోజు మొదటి పరిస్థితిలో ఉన్న స్థితి నెమ్మదిగా 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 కుదురుపోయిగా ఎవరైనా 4 గంటలు ప్రార్థన చేశారనుకో
తిట్టడం మొదలెడతాడు. ఈ వ్యక్తి మళ్ళీ ఏమంటాడు, నేను పడుకోదా, ఎలా పడలేదు నీకు, వాళ్ళ భార్యని అంటాడు, కొడుకుని అంటాడు, పక్కింటోని అంటాడు. ఆడికి అవసరమైనప్పుడు 4 గంటలు ప్రార్థన చేయొచ్చు, అవసరాన్ని దేవునితో గోజాడచ్చు, ఎలాగైనా దేవుని నుంచి సహాయం పొందుకోవచ్చు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ మొట్టమొదటి పరిస్థితిలో మనం ఏ స్థితిలో దేవుని దగ్గరికి వచ్చాం. ఆకలితో ఉన్నప్పుడు వచ్చావా, ఆకలితోనే దేవునితో ప్రార్థించి గోజాడు. నీకు కొద్దిగా కలిగితే దేవుని విడిచిపెడితే నీ స్థితి మళ్ళా మునుపడికి వెళ్ళిపోదు. అది ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఆరోగ్య పరిస్థితుల్లోని, అనారోగ్య పరిస్థితుల్లోని, ఉద్యోగ పరిస్థితుల్లోని, చదువు పరిస్థితుల్లోని. కానీ దేవుని విడిచిపెట్టకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవునికి గోజాడారు. ఎలా కూడా ఏం చేశారా, ఆ పళ్ళ సందుల్లో ఉండగానే దేవుని అడిగారు. చూడండి, దేవుడు ఇంకా కింద కనబడుతూ ఉండదు. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించును, ఇశ్రాయేలులో యవ్వనులను కూర్చును. ఎంత జరిగినను వారు ఇంకను పాపము చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యమును బట్టి ఆయనను దేవుడిని సహాయము అందుకున్న తర్వాత విడిచిపెట్టేటువంటి ఆనాడు ఈనాడు మనము ఎవరైనా మీరేనైనా దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమ చూపిస్తూ కృప చూపిస్తూ ఒకానొక సందర్భంలో మనల్ని శ్రమకు గురి కావడానికి అవకాశం ఇచ్చినప్పుడు అది ఎందుకో తెలుసండి, శిక్ష. శ్రమ వచ్చింది, నీకు వచ్చేటువంటి ఇబ్బంది వచ్చింది అంటే శిక్ష. ఎందుకు? ఆ శిక్షలో నేను ఏం చేస్తున్నాడు, ప్రయోజకులుగా మార్చుతామన్నాడు, దేవునికి లోబడే పరిస్థితుల్లో తీసుకొస్తామన్నాడు, క్రీస్తుతో జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకోవడానికి ఆయన వలె నీవేం చేయాలి, సిలువెత్తుకోవాలి. అందుకని అంటే చూడండి, ప్రజల కింద కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె కడిచిపోయారు. మొట్టమొదటి ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడండి? ఎన్ని సంవత్సరాలు బతికాడు? సుమారుగా 900 చిల్లర బతికాడు. బతికాడే లేదు. మరి దేవుడు ఆయుష్ ఎందుకు తగ్గించాడు? ఎంత ఉన్నా ఆయన్ని మనలా ప్రశ్నిస్తాం. 100 సంవత్సరాలు ఇచ్చో, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. ఇలా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయుష్ ఇప్పుడు అంటాడు 70, అధిక బలం ఉంటే 80. అధిక బలం అంటే ఏంటి? వయసులో యవ్వన కాలంలో సరైనటువంటి ఆహారం పుచ్చుకుంటే ఆ 70 నుంచి 80 సంవత్సరాలు బతకడానికి ఆయుష్ ఉంటుంది. ఇంకా బలం ఉంటే ఇంకో 90 ఏళ్ళు. కానీ 90 ఏళ్ళు వచ్చాక ఎలా ఉంటుంది తెలుసండి, 80 నుంచి 90 దగ్గర నుంచి చంటి పిల్లోడికి ఎలాగైతే సపర మర్యాదలు చేయాలో చుట్టూ ఉన్నవారు అలా చేయాలి. మీకు గతంలో ఒకసారి నేను చెప్పాను, మీరు విన్నారు లేదో, 1 నుంచి 6 సంవత్సరాలు ప్రాయం. 1కి 6 కదా, మళ్ళీ ఇంకొక 6 కలిపితే 12. ఇది బాల్యం. 12కి ఇంకొక 12 కలిపితే 24 యవనం. ఆ 24కి ఇంకో 24 కలిపితే మధ్యదశ, అది మిడిల్ వయసు అంటారు. ఈ మిడిల్ వయసు మధ్యకు వచ్చాక అంటే 1 నుంచి 48కి మధ్యకు వచ్చాక మరలా మునుపటి 6 సంవత్సరాలు యాడ్ చేస్తే ఏమొస్తుంది? అదే క్షమించండి, 12 సంవత్సరాలు 24 యాడ్ చేస్తే వృద్ధాప్య దశ వస్తుంది. ఆ వృద్ధాప్య దశలో యవ్వన కాలం వస్తుంది. చివరికి వచ్చేటట్టుకి మళ్ళా బాల్యం వస్తుంది. 6కి 12, 24 మళ్ళీ దాన్ని యాడ్ చేసుకుని బ్యాక్ వస్తే చివరి వచ్చేటప్పుడు బాల్యం. ఎందుకంటే తల్లి ఎలాగైతే పిల్లవాడికి చేస్తుందో ఆ వృద్ధాప్యంలో చేయాలి. ఆ 6 సంవత్సరాల ముందు యవ్వన పాలు చూడంటే ముసలు తినమంటారు. ముసలాడే కానీ కుదురులేరు అంటారు. ఎప్పుడన్నా మీరు అన్నారు లేదు, వీడు ముసలాడే కానీ చిలిపి చేసలు ఎక్కువైపోయిన అంటారు. ఎందుకంటారు? వాస్తవం ఆ వయసు యొక్క ప్రభావం అటువంటిది. కనుక ఇది అర్థం కానిటువంటి మానవ దేహానికి అవగాహన చేసుకోగలిగితే భక్తికి మనము విలువిస్తాం. దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోతూ ఉంటాం. మనం అప్పటి వరకు ఒకలాగా ఉంటాం, అన్నీ పొందుకున్నాక మరొకలాగా ఉంటాం. దేవుడు దగ్గర మనం ఉండేటువంటి విధానము ఎప్పుడు కూడా ఒకలాగా ఉంటాం. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. బంధువులు ఎవ్వరు లేనప్పుడు ఆదివారం ఉదయాన్నే వచ్చేస్తారు. ఆదివారం కానీ చుట్టాలు కానీ వస్తే ఒక ఆదివారం దేవుడికి దొమ్మ కొడారు. ఏ కారణం?
చుట్టాలు వచ్చారు. ఇప్పుడు చుట్టాలు ముఖ్యమా? కనీసం వాళ్ళని పరలోక రాజ్యం చేర్చడానికి బంధువులు తీసుకొస్తారా? ఆదివారం స్నేహితులు తీసుకొస్తారా? మిత్రులు తీసుకొస్తారా? సేవకులను తీసుకొస్తారా? కానీ వారితో పాటు కూడా వీళ్ళు ఏం చేస్తారు? ఆరాధన ఎగ్గొడేస్తారు. కనుక మన ఇంటిలోకి మన ఒంటిలోకి వచ్చేటువంటి నష్టానికి బాధ్యులు ఎవరు? చుట్టాలా మనమా? మనమే. చుట్టం వచ్చేది నువ్వు దేవుని యొక్క సహాయం పొందుకోక, సహాయంలో లేక, సహవాసంలో ఉండక, నీకు అనుకూలంగా నువ్వు టైం మార్చుకుంటే నీ కాలానే మార్చేస్తాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేశారు? ఈ ఇశ్రాయేలీయులు దేవుని మాటికి విసిగించారు. ఇప్పుడు ఎవరు కుటుంబానికి వెన్ను? ఎవరు? యవ్వనస్తులు. ఎవరు కూర్చాడు? అందుకే మాట్లాడాడు చూడండి, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించును. ఆయువు పట్టు ఒక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వ్యవస్థని ఏం చేశాడైనా? కదిపాడు. అప్పటి వరకు ఇశ్రాయేలు ఏం చేసుకున్నారు? గుర్రాలు చూసి మేము గెలుస్తున్నాం అనుకున్నారు. వారికి ఉన్న కండబలాన్ని చూసి యుద్ధంలో గెలుస్తున్నాం అనుకున్నారు. లేదు, సైన్యాన్ని చూసి యుద్ధంలో గెలుస్తామని అనుకున్నారు. కానీ దేవుడు అందించినటువంటి ఆ ప్రేమ కృపలో వచ్చినటువంటి ఆ యొక్క విజయాన్ని మరిచిపోయారు. ఆ ఫరో సైన్యం తరుముకు వస్తా ఉంటే ఎదురు సముద్రం వచ్చింది. సముద్రం దాటగలమా అనుకున్నప్పుడు మోషేతో అంటా ఉన్నారు, నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ ఉంటే బాగుండు కదా, ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావు అంటే మోషే పాపం దేవుడిని అడుగుతా ఉన్నాడు. దేవుడు అన్నాడు ఒకటే మాట, నీ యొక్క చేతులను కర్రెత్తు అన్నడైతే ఆయన ఏం చేశాడంటే వీళ్ళ కంగారు, వీళ్ళ యొక్క అవివేక విశ్వాసం వల్ల దేవుడి మీద ఉన్నటువంటి ఆ గురి లేక అతని ఆ మోషని ప్రేరణ ఇచ్చడం వలన ఎత్తమన్న కర్రను ఏం చేశాడైనా? కొట్టాడు. ఏమైపోయాడు? కానాన్ని చూడడానికే మిగిలాడు. బండ ఎవరో? బండ ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు. అది అర్థం కాక కొట్టాడు. అందువల్ల ఏమైందంటే కానాన్ని చూడడం వరకే మిగిలాడు. దేవుడు ప్రతిదీ ఏం చేస్తాడంటే నీకు అన్ని ఇస్తాడు. ఆదిలో ఆదాముకి ఒక అన్ని ఇచ్చాడు. ఒక్కటే ప్రశ్న పెట్టాడు, మంచి చెడ్డలు తెలియచ్చు వృక్షపు జలంకి వెళ్తాయా? నీకు అన్ని ఇచ్చేసాను, నేనే నీతో ఉన్నాను, నీతో మాట్లాడుతున్నాను. డైరెక్ట్గా మాట్లాడేవాడు. దేవుడితో డైరెక్ట్గా మాట్లాడేవాడు. ఆ ఏదో తోటలో బయటకి ఎందుకు పంపించారు తెలుసండి? 4 అధ్యాయాలు అంటాడు. అక్కడ ఏం పెట్టాడు? ఖడ్గజ్వాలు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆ ఏదైనా తోట అనేది ఇప్పుడు ఏంటి? సంఘంలో వచ్చింది. సంఘమే తోటకి సాదృశ్యం ఏంటంటే సంఘము. ఇక్కడి నుంచి నువ్వు దేవునితో సహవాసంగా కలిగి ఉంటావు. ఆనాడు ఏదైనా తోటలో బయటకు వచ్చిన నరుడికి క్రీస్తు కార్చిన రక్తం ద్వారా మళ్ళా సంఘంలో చేర్చబడి పరిశుద్ధుడిగా జీవించడానికి క్రీస్తు ప్రేమలో మళ్ళా నీకు ఏమైంది? అవకాశం దొరికింది. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ డైరెక్ట్ దేవుడితో ఉన్నటువంటి ఆ సాన్నిధ్యం మొట్టమొదట ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పోగొట్టుకున్న పరిస్థితి క్రీస్తు కృప వల్ల మాత్రం వచ్చింది. మనమేమి యోగ్యులు కాదు, పరిశుద్ధులు అంటే అంతకన్నా కాదు. రాత్రి తెల్ల వస్త్రాలు వేసుకుంటే మనమే తెల్లవాళ్ళు అయిపోం. బైబిల్ పెట్టుకున్నంత మాత్రం మన నీతిమంతులు కాదు. కానీ దేవుని వాక్యం వినగా 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 మనలో మార్పు చేర్పులు తీసుకొచ్చి చివరికి ఏమవుతుంది? క్రీస్తు స్వరూపంలో నిలబెట్టి చక్కటి మంచి విధానంలో నీతి కలిగినటువంటి మాటలతో మన అడుగులు ఎలా ఉంటాయి? సత్యాన్ని తగినట్టుగా స్వతంత్రించుకున్నట్టుగా ఒక్కొక్క అడుగు పడతారు. ఇక్కడ చూడండి కింద అన్నాడు, ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ఎవరు కూల్చారండి? యవ్వనులను కూల్చెను. కింద అంటాడు, ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యమును బట్టి ఆయన ఒక ఆశ్చర్య కార్యం బట్టి నమ్ముకోకపోయాడు. మనం కూడా ఏం చేస్తాం? ఊరుకోండి, మీరు ఏదో చెప్తారు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఎంత వయసు వచ్చేసింది, లేకపోతే పిల్లలు పుట్టలేదు, ఉద్యోగం రాలేదు, నా అప్పులు తీరలేదు, బ్రతుకున్నాం ఇంకంతగానే ఏం కావాలి నీకు? బ్రతుకున్నాం ఇంకంతగానే ఏం కావాలి? అప్పులు కావాలా? మనం కూడా అలాగే అడుగుతాం దేవుణ్ణి. ఉచితంగా పెట్టి దేవుడికి మనము ప్రతిరోజు గాలి కొనుక్కుంటున్నాం. ఒక్కరోజు 2 ముక్కులలో మూసుకోండి, ఏమన్నా బతుకుతామా? లేదు, గంట సేపు మూసుకొని కూర్చొని బతుకుతామా? పోయి ఇవన్నీ వదిలే, ఒంటిలో ఉన్న రక్తాన్ని నాది దేవుడు ఇచ్చాడు, నాకు వద్దని చెప్పి కార్చేద్దామా? ఒకసారి గమనించండి.
ఏమిచ్చి దేవుడు మనం విలువని కొనగలమో అంత విలువైన వస్తువులు దేవుడు మనకి ఇస్తే శరీర సంబంధమైన బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, శ్రేయోభిలాషుల కొరకు ఆదివారం ఆరాధన పోగొట్టుకుంటామా? ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఆనాడు ప్రజలు ఎలా ఉన్నారు, ఈనాడు క్రైస్తవులు అలాగే ఉన్నారు. నువ్వు ఒక మాట చెప్పమంటారా? మీరైనా నేనైనా క్రైస్తవులు ఎలా ఉన్నారు చెప్పమంటారా? అపనమ్మకానికి మూఢనమ్మకానికి మధ్యలో ఉన్నారు. అర్థమవుతుందా మీకు? అపనమ్మకానికి మూఢనమ్మకానికి మధ్యలో ఉన్నారు. విశ్వాసం అనుకుంటూనే అవిశ్వాసం వైపు చూస్తూ లోకాసుల కోరికలు తీర్చుకోవడానికి ఇష్టపడేటువంటి క్రైస్తవ జనాంగం నేను ఉంది. మంచి చెప్పినంతసేపు వినరు, కష్టం వస్తే ప్రభా 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 ఇంకా ఆనంద భక్తి కూడా కనపడు. ఆనాడు అలాగే చేసే కొంచెం కింద చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసిన, వారి సంవత్సరంలో అకస్మాత్తుగా గడిచిపోయాడు. నిన్న ఒక అతను సాయంకాలం ఫోన్ చేశాడు, మనకి జనవరి వచ్చేస్తుందండి అన్నాడు. ఆయన గుర్తొచ్చింది, జనవరి వచ్చేస్తున్నాడు. ఎందుకు వచ్చిందంటే ఏమంటాడంటే, ఈ సంవత్సరం ఎలా గడిచిందో తెలియలేదండి, అప్పుడే నవంబర్ నెల వచ్చేసిందండి. సంవత్సరం ఎలా గడిచిందో తెలియదు. సంవత్సరం ఎందుకు గడిచిపోతుంది? ఒక్క దినం దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక్క దినంగా గడిచిపోతుంది. యుగం పోతుంది. 1000 సంవత్సరాలు యుగం అంటే చూడండి. అంటే సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోవడానికి గల కారణము మన యొక్క పాపాలే, మన యొక్క తప్పిదాలే, మన యొక్క అవివేకమే, మన యొక్క భక్తిహీనతే. మాటి మాటికి దేవుణ్ణి కోరికలు కోరికలు కోరికలు. కొత్తగా పెళ్ళి అయిందనుకోండి, మాటి మాటికి భర్త విసిగించేవాడు ఉంటుంది తెలుసండి. ఏమంటారు తెలుసండి? పండగ సంవత్సరానికి బట్టలు తెచ్చామనుకో, ఎంత మంచి చీర తెచ్చినా ఆడవరకు ఒక పట్టా నచ్చదని ఒక మాట చెప్పాలంటే, పట్టా నచ్చదు. మీరు ఎన్నైనా చేయండి, ఒక పట్టా నచ్చదు. ఎందుకనంటే ఆడవాళ్ళకు ఉండే గుణం ఏంటంటే ఏది చేసినా ఒకవేళ పొరపాటున పక్క వాళ్ళు ఏమన్నా పొగిడేరే అనుకోండి, ఇంకా అయిపోయింది. ఇంట్లో భూకంపమే, భూమి బద్దలైపోతుంది పక్కన పొరపాటున పొగిడితే. కానీ ప్రియమైన పిల్లరా, ఇంకా చూడండి ఏమంటే, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె, అంటే ఊపిరి మనం పీల్చి వదిలినంతసేపు ఉండదు మన జీవితం. కనులు రేపు మీరు ఒక్కసారి పీల్చండి, గాలి వదలండి, అంతే. అంత క్షణంలో మనిషి ప్రాణం పోతుంది. అలా జరుగుతూ ఉండే స్థితికి మానవుడు వచ్చాడంటే కారణం ఏంటంటే పాపం పదే 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 చేస్తూ, దేవుణ్ణి పదే 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 విసిగిస్తూ, కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే దేవుణ్ణి ఉపయోగించుకునేటువంటి సమాజం నేటి సమాజం క్రైస్తవ సమాజంగా ఉన్నారు. అవునండి కాదంటారా? భక్తి అంటే ఎలా ఉందంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తయారైంది. భక్తి అనేది ఇన్స్టాల్మెంట్కి ఎలాగైతే ఈఎంఐ కడతాడో అలా ఈఎంఐ కంటే పొదికి వచ్చేసాడు మనిషి. ఒకేసారి తెచ్చేసుకుంటాడు. దేవుడికి మాత్రం ఆదివారం ఏదో అంటారు క్రిస్మస్ రోజు లేకపోతే జనవరి రోజు, ఆ రోజు మాత్రం కొద్దిగా ఇన్స్టాల్మెంట్లో భక్తి ప్రజెంటేషన్ చేసే పరిస్థితి వచ్చింది. చూడండి ఏం చెప్తా ఉన్నాను చూడండి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసును, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచి పోజేసును. అంటే ఏమైపోయింది? ఒక్క సంవత్సరం టప్ అని అయిపోయింది. మీకు ఎప్పుడైనా అర్థమవుతుందో లేదో, మీరు చూస్తున్నా లేదో, సంవత్సరం ఇంటే గడిచిపోతుంది. ఎప్పుడైనా మీకు ఇంట్లో అనిపిస్తుందా లేదా? గడిచిపోతుంది. ఎందుకు గడిచిపోతుంది? ఎవరి వల్ల గడిచిపోతుంది? మన వల్లనే, మన తప్పిదాల వల్లనే, మన వల్ల ఉన్నటువంటి బుద్ధిహీనత వల్లనే, అవిశ్వాసం వల్లనే. అలా అని చెప్పేసి ఒకవేళ మనము అందరిలోనూ అందరికీ జరిగిపోతుంది కదండి. ఈ రకంగా కూడా మాట్లాడతారు చాలామంది. అందరికీ కాలం గడిచిపోతుంది కదా, ఆ మాత్రం వాళ్ళతో పాటు నేను ప్రతి ఆదివారం ఆదివారం రావడానికి, వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, అందరిలో కొందరిలో గంపలో గోవిందరాను కలిసిపోతాను, నేను పాపం చేసుకుంటాను అనుకుంటున్నారేమో. ఎందుకు చెప్తున్నానంటే ఎంతమంది ఎలా ఉన్నా ఒకవేళ మనం కానీ జాగ్రత్తగా దేవుల్లో ఎదిగి భక్తిగా జీవిస్తే ఒక్కరోజు కూడా గడవడానికి సంవత్సరం పడుతుంది. గడవదు. ఎందుకంటే నువ్వు ఆయనలో ఉంటావు, ఆయనతో ఉంటావు, ఆయనతో జీవిస్తావు. ఆ భక్తిలో నువ్వేం చేస్తావంటే
నీకు తెలియదు రోజు గడిచింది అన్నట్టుగా ఉంటుంది, గడవదు. ఆ భక్తిలో అనిపిస్తుంది గడిచిపోయిందా. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనక నామస్మరణం చేస్తూ చేస్తూ చేస్తూ, ఆయన స్తుతిస్తూ స్తుతిస్తూ స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ కీర్తిస్తూ కీర్తిస్తూ, ఆయనలో నీవు నేనైపోతాం, మమైపోతాం. ఒక ప్రవక్త ముందుగా మన పాత నిబంధనలో చూస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎబ్రిలో 11:6 ఉంటుంది, ఒకసారి చూడండి. కొనిపోబోయాడు. ఎవరండి అతను? హాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 11:6 ఒకసారి చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఒకసారి ఎవరైనా తీసినట్లయితే చూడండి, చదవండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఎరిగిన వారికి ఫలం దయచేవాడని నమ్మవలెను కదా. విశ్వాసం బట్టి నోవాహు ఇది వరకు చూడని సంగతులను బట్టి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు అప్పటి వరకు నోవాహు ఏం చేశాడండి? చూశాడా దేవుణ్ణి? విశ్వాసం ఏం చేశాడు? వాడు కడతామంటే ఎక్కడ కడుతున్నాడు? వాడా ఊరు మధ్యలో కట్టుకుంటా ఉన్నాడు, ఒక ప్రాంతం, ఒక ఖాళీ స్థలంలో. కడుతూ ఏం చెప్తున్నాడు? దేవుడు కోపం వస్తూ ఉంది, అబ్బాయి మారండి, పాపం చేయకండి, హెచ్చరిస్తా 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 హెచ్చరిస్తా, దేవుని గురించి చెప్తా 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 వాడు కట్టడం ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? సుమారుగా కొన్ని వందల సంవత్సరాలు, అదే 100 సంవత్సరాలు పైపాడే కట్టడం జరిగింది. అవునా లేదు? ఎందుకు కట్టాడు అంటే అన్ని సంవత్సరాలు ఏం చేశాడు? వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పాక ఎవరైనా రక్షించబడ్డారా? ఎవరు వచ్చారు? కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే. మరి దేవుడికి ఇప్పుడు మన ఇక్కడ ఈ జగనానికి వాళ్ళ వాక్యం చెప్తా ఉన్నాం, వింటా ఉన్నారు, కానీ ఎంతమంది వస్తారు? దేవుడి యొక్క వాక్యము సత్యము ఉన్నది చెప్తే ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు. అలా కాకుండా కల్పనా కథలు, జిమ్మిక్లు, డీజే సౌండ్లు ఇలాంటివన్నీ పెట్టి విచ్చలుడు పబ్లిసిటీలు ఇవన్నీ చేస్తే ఇక్కడ సరిపోతే జనం నిండిపోతారు. అక్కడ ఎవరు ఉంటారంటే ఆయన ఉన్నాడు, అపవాదిగా ఉంటాడు. విశ్వాసంతో కూడుకున్న ఏకీభవించిన ఎవరైనా సరే, 2 లేక 3 కలిసి ఉంటే ఆయన వారి మధ్య ఉంటాడు. సంఘం అంటే కేవలము పరిశుద్ధంగా సమాజంగా కూడుకునేది. ఆదిలో ఉన్నటువంటి ఆ శిష్యులు ఏం చేసేవారండి? తలుపేసుకొని, ఆదివారం వస్తే తలుపేసుకొని వాళ్ళ ఇంట్లో కూడుకునేవారు. ఎవరింట్లో కుదిరితే వాళ్ళ ఇంట్లో. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నువ్వు నెలంతా కష్టపడు, మొదటి ఆదివారం అదే వచ్చాయి, అందులో దర్శనం భాగం ఇచ్చాయి, మిగిలిన ఆదివారం నీకు నచ్చినట్టు తిరిగి అంటున్నారా లేదా? ఆయన ఉన్న దశభాగం ఏంటండి? ధనమా? మోసేకి నియమించినది ఆయన ఏం చేశారు? యేసుక్రీస్తు వారు సిలువలో నెరవేర్చేశాడు. ఆ నెరవేర్పులో ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? వ్యభిచరించకూడదని 10 ఆజ్ఞలో చెప్పినటువంటి ప్రభువారు ఆయన ధర్మశాస్త్రంలో ఇప్పుడు ఏమంటాడు? కంటి చూపు చూస్తే తప్పు అంటున్నాడు. అంటే ఎలా క్లారిఫికేషన్ చేసి అక్కడ నిలువలని పొరుగు వారిని ప్రేమించమన్న దేవుడు శత్రువుని కూడా ఆ క్లారిఫికేషన్ అర్థమవుతుందా? మామూలుకి చాలా క్లీన్ కట్గా చేసాడు. వీళ్ళేమనుకుంటున్నారు? దశంభాగం ఇమ్మన్నాడు కనుక తెచ్చేసి ఇచ్చేసి మళ్ళా మిగిలిన 2వ వారం, 3వ వారం, 4వ వారం, 5వ వారం నచ్చినట్టు తిరిగి మరలా నెల ఇచ్చి మొదటి ఆదివారం వచ్చేస్తే పవిత్రులు అయిపోతామా? కానీ ఆయన ఇమ్మన్న దశంభాగం ఏంటి తెలుసండి? నువ్వు పడ్డ శ్రమలో ఏ వ్యక్తిని దేవుడి వైపు మళ్ళించో, ఏ ఒక్కరినైనా వాక్యం చెప్పవా? నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నానని తెలియజేసావా? మీకు తెలిసిన సర్టిఫికెట్లో కూడా మార్చుకోలేని పరిస్థితి వచ్చింది నేటి క్రైస్తవులకి. సర్టిఫికెట్లు ఏ ఉంచుతున్నారు తెలుసండి? వారు ఏ జాతిలోంచి వచ్చారో చెప్పుకుంటారు. నిన్న కాక మొన్న నేను యూట్యూబ్లో చూశాను, ఆమె ఇండియన్ అంటున్నాడు. పిల్లవాడిని స్కూల్కి జాయిన్ చేస్తున్నప్పుడు నేను భారతీయుని రాసుకో అన్నాడు. అంతే.
అలా కాదండి, మీరు ఎవరు? ఆయా భారతీయుని, నేను భారతదేశంలో పుట్టాను, భారతీయుని రాసుకోమని చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళు పదే పదే అడుగుతున్నారు, నాకు నా పిల్లవాడిని నేను చెప్పినట్టు రాసుకున్నాను, ఇండియన్ రాసుకున్నాను. వాస్తవం ఇది, మన భారతీయులు అంతవరకే. అది మాని జాతి, మతం, కులం అనుకొని మనం ఏమైపోతున్నాం అంటే భ్రష్టులైపోతా ఉన్నాం, అవివేక బుద్ధిహీనులు అయిపోతున్నాం. మనలో ఉన్నటువంటి ఒక్కటే మనది ఏంటంటే యేసు యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన బిడ్డలము. నువ్వు భారతీయుడు అయినా, వేరే దేశస్థుడు అయినా, ఏ ప్రాంతంలో పుట్టినా, అడవిలో పుట్టినా, విశ్వాసం బట్టి మనం ఏమయ్యామండి? ఒక్కటే మంది. మన మతము, మన కులము, మన మార్గము అయినటువంటి యేసే మనకి. మన మతం కాదు, మార్గము. ఈ విషయం అర్థం కాక లోకంలో ఉన్న అనేకులు భ్రష్టులు అవుతా ఉన్నారు. చెప్పేవారికి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాక్యం చెప్తా మధ్యలో అంటారు ఆ మత సాఖ్యాలకు అంటారు. చెప్పేవారు ఏమంటారు? ఆ అవతల వచ్చి మత శాఖ అంటారు. వాస్తవానికి మంది శాఖలు ఏమీ కాదు, మంది మార్గం. ఇది అర్థం కాక అనేక మంది భ్రష్టత్వంలో ఉన్నారు, ఇంకా దేవుని అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులు అట్లాగే ఉన్నారు, నేటి క్రైస్తవులు కూడా ఇట్లాగే ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆ 11వ వచనం చదివినాను, 6వ వచనం కంటిన్యూ చేయండి. అబ్రాహాము పిలువబడినప్పుడు 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడెను. అతను కొనిపోబడక మునుపు ఎలా ఉన్నాడటండి? దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాను. ఎవరు చెప్పారండి హానోకు గురించి సాక్ష్యం? మనం ఏం చేస్తాం? మన కొరకు మనం చెప్పుకుంటాం. అంటే చెప్పద్దు నేను అట్లా, మన ప్రవర్తన చూసి, మన నీతి కార్యములు చూసి, మన పవిత్రత చూసి, అమ్మ దేవుణ్ణి నమ్ముకుందమ్మా, ప్రభువుని తెలుసుకుందమ్మా, ఆమె విధానం చూస్తే క్రీస్తు కనబడతాడమ్మా. ఆ ప్రవర్తనలో, ఆ మాటలో, ఆ ఉచ్చరణలో, ఆ స్మరణలో, ప్రతి దానిలో కూడా ప్రభువుని ఏం చేయాలి? మనం కీర్తించాలి, స్తుతించాలి. ఆదివారం ఆరాధనలో కీర్తించాల్సినటువంటి ఎంత ప్రప్రదమైనటువంటి కార్యమో ప్రవర్తనలోను, మాటలోను, ఆలోచనలోను, క్రియల్లోను, నడవడికలోను అన్నిటిలో కూడా ఇంకేం చేయాలండి? స్థానం ఇవ్వాలి. అప్పుడు నీకేం చేస్తుంది తెలుసండి? వాళ్ళు ఇజ్రాయేల్కి ఏదైతే ఆయువు పట్టిన యవ్వనులు కూలిపోయారో, ఆయుష్ తగ్గిపోయిందో, వారి జీవితము అలా కరిగిపోయిందో, నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఒక్కరోజు నీతో ఉంటే చాలు, లోకమే నీ గురించి మాట్లాడుకుంటుంది, లోకమే నీ గురించి మాట్లాడుకుంటుంది, నీ గురించి ఆలోచన చేస్తుంది. నిన్న మొన్న ఒక అమ్మాయి క్రికెట్లో కప్పు కొట్టింది, ఆమెకి అవకాశాలు ఇవ్వలేదండి. ఎంతమంది ఎన్ని రకాలు చూసినా చివరి క్షణాన ఆవిడ బ్యాట్స్మెన్ కనుక బౌలర్స్ ఉండాలని ఎక్కువగా తీసుకుని వెళ్తూ ఉండేవారు, బౌలర్ కావాలని. కానీ వరల్డ్ కప్లో నిన్న మ్యాచ్, మన 31వ తారీఖు జరిగిన మ్యాచ్లో ఆ ఆకర్షణలో ప్రార్థన చేసుకుందట. చేసుకుంటే ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆమె ఆడి కప్పు రావడానికి ఆమె కారకురాలైంది. టీవీలో చూసేలేదు, ఆమె కారకురాలైంది. ఆమెకు మౌత్ ఇచ్చారు. ఆమె మొట్టమొదటి మాట్లాడిన మాట తెలుసా? నా దేవునికి, నా జీసస్కి థ్యాంక్స్ అన్నది. ప్రపంచం నివ్వెరిపోయింది. ఒకసారి ప్రపంచం నివ్వెరిపోయింది. అప్పటి వరకు అందరి గురించి మాట్లాడుకునే ప్రపంచము ఒక్కసారి ఈరోజు ఏ యూట్యూబ్ చూడండి, ఆమె గురించి మాట్లాడతాం. నీ స్వశక్తి, నీ బలాన్ని నువ్వు ప్రదర్శించాలనుకుంటే నీ అంత బుద్ధిహీనుడు ఎవ్వడు లేడు. దేవుడి మీద ఆధారపడు. ఆ ఇజ్రాయేల్ ప్రజలు కలిగి అనేక ఆశ్చర్యకార్యాలు చేసినా నాకు అది ఇది ఇలాగి 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటారు. 41వ రోజు వాళ్ళకి కలిగి దేవుడి సహాయం పొందుకుంటే మళ్ళా 40 రోజులు ఉపవాసంకే కనబడతాడు. మళ్ళా 40 రోజులు ఉపవాస ప్రార్థనలోనే కనబడతాడు. ఏ లేరా అని వాళ్ళు మనలో. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, భక్తి అనేది స్మరణం. మీకు ఒకసారి సబ్జెక్ట్ చెప్పాను లేదు, భక్తి అంటే స్మరణం. ఆ స్మరణలో ఆయన నామాన్ని
యేసు 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 అనే పదమే నీలో ఉండాలి, మరో పదం లేదు. ఆయన స్తుతించడానికి, ఆయన స్మరించడానికి, ఆయన నామస్మరణ స్మరించడానికి ఏ రకంగా యోగ్యులకానికి మనకి ఇచ్చిన అవకాశాన్ని విశ్వాసంతో మనం ఉచ్చరణలో మనం పెట్టుకొని దేవుని స్మరిస్తూ 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 యేసు 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 ప్రభు 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 అనే ఒక పదమే నీలో ఉండాలి. మనం ఏం చేస్తాం? ఒక ఎమ్మెల్యే ఒక చిన్న పని చేస్తే పెద్ద బ్యానర్ కడేస్తున్నారు. నేను కట్టాను ఒకప్పుడు. తర్వాత నాకు అర్థమైంది, నా జీవితంలో నా దేవుడు చేసిన మేలేంటి, ఆ దేవుడికి ఎక్కడ కట్టాలి బ్యానరు? హృదయంలో కట్టాలి. లోకస్తుల గురించి రోడ్ల మీద నువ్వు ఎన్నో చేస్తా ఉన్నావే, నీ దేవుడి కొరకు నీ గుండెల్లో ఆలయమే ఉన్న నీ గుండెల్లో ఆయన కొరకు నువ్వు బ్యానర్ కట్టలేవా? కట్టగలమా లేదా? కట్టాలి, కట్టి తీరాలి. కట్టగలిగినప్పుడే నీ విశ్వాసం కనబరచగలుగుతావు. ఆయన నీలో ఉంటే నీవు ఏ తప్పుదం చేయలేవు, ఏ పాపం జోలికి వెళ్ళలేవు, ఏ లోకాసుల వైపు నేను పడగొట్టదు. ఏసేపుకి ఏమైంది? ఆ యొక్క యజమానురాల యొక్క భార్య పిలుస్తూ ఉంది, నా దేవుడి దగ్గర నేను లెక్క అప్పచెప్పాలనుకున్నాడు. విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? బయటికి పరిగెట్టాడు. ఆ యజమానుడు వచ్చాడు, భార్య చెప్పిన మాట విన్నాడు, తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. అక్కడ కూడా దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు. తిరిగి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడండి? రాజు తర్వాత రాజు చేశాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు అలా చేశాడు? దేవుడిని విడిచిపెట్టలేదు వేసాడు. మనం ఏం చేస్తాం తెలుసా? సుఖంలో దేవుడిని మర్చిపోతాం, కష్టంలో దేవుడిని అడుగుతూ ఉంటాం, కష్టంలో వచ్చి పదే పదే అడుగుతాం. కొద్దిగా సహాయం అందిందా మళ్ళా దేవుడిని విడిచిపెట్టేస్తాం, మళ్ళా కష్టం వచ్చినట్టు వస్తాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టండి. ఒక్కసారి నువ్వు కావాలనుకుంటే, నీవే కావాలని అనుకుంటే ఆయన మాత్రం నేను విడిచిపెట్టడు. నువ్వైతే విడిచిపెట్టేస్తావేమో, ఆయన విడిచిపెట్టడు. నీకేం చేస్తాడంటే, మనకేం చేస్తాడంటే వాక్యమును చేరవేస్తాడు, సేవకుల ద్వారా చేరవేస్తాడు, నీతిమంతుల ద్వారా చేరవేస్తాడు. వాక్యం వినగా 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 ఒక రోజు ఏమవుతుంది? మళ్ళా అయ్యో దేవుడా, నేను తప్పుదం చేశానయ్యా, నన్ను క్షమించని ఒక భాగం అడిగితే, క్షమించని ఒక భాగం అడిగితే ఏం చేస్తుంది మీకు? మళ్ళా నీ జీవితము చిగురించడం, నిలబడడం, పునఃప్రారంభం, నీ జీవితం మళ్ళీ ఆరంభం అవుతుంది. కానీ ప్రియమైన చూడండి, ఆనోకు దేవునితో నడిచారని ఎవరు చెప్తున్నారని సాక్ష్యం? దేవుడే చెప్తాం. నీ గురించి నా గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. యోబు గురించి మాట్లాడినప్పుడు యోబు విషయంలో మనం చూసాం, చంపడానికి వీల్లేదన్నాడు. అంతే, నువ్వేదైనా చేసుకో. కానీ యోబుకి అన్నీ పోయింది. చివరికి భార్య వచ్చింది. భార్య ఏమంటుంది? కథమాన దేవుడు దేవుడు అంటావా? ఇప్పుడు కూడా భార్య ఏం చేసి విడిచిపెట్టిందో లేదా? అది భర్త అయినా భార్య అయినా తాత్కాలిక శరీర సంబంధంగా మాట్లాడుతూ ఉన్న సందర్భంలో విడిచిపెట్టిన నీవు నేను దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. చూడండి కింద అంటారు, వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకరి. కష్టం వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేలు వెదకడం ప్రారంభించారు. మళ్ళా చూడండి, మళ్ళీ ఎదిగిన వాళ్ళే కొద్దిగా 4 వచనాలు ఎదరికెళ్ళేటప్పటికి నోటితో స్తుతిస్తున్నారట. లోపల స్థానం లేదు. చూడండి, కింద క్లారిఫికేషన్ చేస్తామన్నాడు. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను, అంటే కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇప్పుడు ఎదగడం ప్రారంభించారు. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి, ఇప్పుడు ఎలా ముందు లేదు హృదయంలో, ఇప్పుడు హృదయపూర్వకంగా దేవుని చేస్తున్నారు, బతిమాలుతా ఉన్నారు. తర్వాత అన్నారు, దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు. ఇప్పుడు ఎలా భక్తి వచ్చింది చూసారండి? అప్పుడు దాకా లేని భక్తి ఇప్పుడు వచ్చేసింది, ఎదగడం ప్రారంభించారు. ఇప్పుడు ఏమన్నారు? దేవుడు, మా దేవుడు, మా ప్రభువు, మా రక్షకుడు అంటూ దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు. ఇంకేమన్నారు? మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారి జ్ఞాపకం చేసుకుని. ఇప్పుడు వచ్చాడు దేవుడు అవసరం. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, యవనస్తులు కూలిపోతున్నారు, బలాఢ్యులు చనిపోతా ఉన్నారు.
ఒంటరిగా ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు ఏమవుతున్నారు? దేవుడు జ్ఞాపకం చేసుకోవడం ఉండడమే కాకుండా హృదయపూర్వకంగా దేవుడు స్థానం ఇచ్చి బతిమాలుతా ఉన్నారు. ఎలాగటండి? పశ్చాత్తాపంతో. కింద చూడండి, ఇంకా అంటారు చూడండి, అయినను వారి హృదయము ఎలా లేదటండి? స్టాండర్డ్గా లేదు, స్థిరంగా లేదు. బతిమాలుకుంటున్నారు, సహాయం కోరుకుంటున్నారు, కానీ నురువెచ్చని మనస్తత్వం, పులిసిన పిండి గుణము, గోడ మీద పిల్లికి ఉండేటువంటి తత్వం మనం చేస్తూ ఉంటాం. ఒక్కోసారి చాలా భక్తిగా ఉంటాం, అప్పుడే వస్తారు మన ఇంటికి చుట్టాలు అపవాది రూపంలో. అక్కడికి వెళ్ళకపోయేవా? ఆ పని చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తిరిగేసావంటే మంచి రోజు పెడతాడండి. ఏం పెడతాడు? నరకపోవడానికి. పవిత్రంగా జీవించే ఈ జీవితంలోకి అపరిశుభ్రమైన జీవన విధానంలో తీసుకురావడానికి అపవాదిగాడు చేసే తంత్రం అది. ఆనాడు దానియేలు పరిస్థితుల్లో జ్యోతిష్కులు, చెల్లంగి వాళ్ళు, అనేక రకాల వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. అప్పుడు బోట్లు ఎట్టుకునేవారు, ఇప్పుడు మన దగ్గర ఉంటారు, పక్కన ఉంటారు. అది కట్టుకున్నావా చేతికి, నువ్వు చేతితో పెట్టిందల్లా దస్తి రూపాయలు. ఇలా తూర్పు వైపు వెళ్ళంటాడు, తూర్పు కుమ్మమే ఉండాలంటాడు. అంటే పరమ కుమ్మలందరూ మనుషులు కాదా? నల్లగా ఉన్న వాళ్ళందరూ మనుషులు కాదా? నీతి అనేటువంటి, యథార్థత అనేటువంటి, పవిత్రత అనేటువంటి గుణం మానవుడికి ఎంతో అవసరం. అందుబట్టే కదండి అవిశ్వాసం అని మనం వాస్తవం ఇది, అవునే కదంటారా? కానీ చూడండి కింద అంటే ఉన్నాడు చూడండి, ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా అండర్లైన్ చేసుకోవాలి. అని నమ్మకముగా ఏం చేయలేదటండి? అంటే ఎలా ఉన్నారు వీళ్ళు? అపనమ్మకం ఉంది, మూఢనమ్మకం ఉంది. ఐగుప్తులో తీసుకొచ్చినటువంటి విగ్రహారాధనకు సంబంధించినటువంటి అన్యాచారాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నారు కదా సహోదరి, మనలోనే ఉన్నారు చాలామంది. ఉన్నామా లేదా? అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళు అలాగున్నారు. కింద అంటారు, నోటి మాటతో వారు ఆయనను ఏం చేశారటండి? ముఖస్తుతి. చూడండి అమ్మా, నామాలుగా చదువున్నాను సరే 37వ వచనం చదువునా. ఏటండి? ఏ స్తుతి చేశారటండి? దేవుణ్ణి చూస్తూ ఉంటే ముఖస్తుతి చేసేటువంటి స్థితి నేటి క్రైస్తవులో ఉంది. ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. కనుకే మనం ఎదుగుదలలో, అభివృద్ధిలో, ఆశీర్వాదంలో, దీవుల్లో వెనుకబడడానికి మూల కారణమయ్యాం. ఇది వాస్తవం. అర్థం కానిటువంటి మనం అపనమ్మకాన్ని వెంట పెట్టుకొని శరీర సంబంధమైన గుణాలతో మన దేవుల్లో ఎదగాలనుకుంటే ఆశీర్వాదం వస్తుందంటారా? దీవెన పొందుకోగలుగుతామంటారా? అందుకని వాళ్ళు ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు, నోటి మాటతో వారు ఆయన యొక్క ముఖస్తుతి చేసిరి, తమ నాలుగులతో ఆయన యొక్క ఏం చేస్తారు? దేవుడు తెలియదండి. 10 సార్లు ప్రభువా 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 అని పిలిచేసి హృదయంలో స్థానం ఉందో లేదని తెలియదా? ఆయనకి నువ్వు ఎలాంటి స్థానం ఇచ్చావు? అవకాశాన్ని బట్టి ఇచ్చావా? అవసరాన్ని బట్టి ఇచ్చావా? ఆపద సమయంలో ఇచ్చావా? లేదు నీకున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఇచ్చావా? అనారోగ్యంలో ఇచ్చావా? లేకపోతే అందరూ విడిచిపెట్టినప్పుడు ఇచ్చావా నువ్వు స్థానం? అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, సమృద్ధిగా నీ ఆరోగ్యం ఉన్నా, దేవుడికి ఎంత సమయం ఇస్తున్నావు? ఎంత దేవునికి సమయం ఇస్తున్నావు? ఆదివారం నాడు ఇచ్చే సమయం కన్నా ప్రతిరోజు ఇవ్వాలండి. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారం లెక్క చూసుకుంటే రోజుకి 24 గంటలైతే మనం ఎన్ని గంటలు ఇవ్వాలి? 2 గంటల 40 నిమిషాలు పూర్తిగా దేవునికి సమయం కేటాయించాలి. మరి కొత్త నిబంధన ప్రకారము అభివృద్ధి అయిన కొద్ది ఇవ్వమన్నాడు. మరి ఇప్పుడు అభివృద్ధి అయ్యాం కదా, ఒక రోజు 1 గంటలో గడిచిపోతాం కదా, అభివృద్ధి అయ్యా లేదా? కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు రోజుకి 10 గంటలు ఇవ్వాలి. పాత నిబంధన ప్రకారం దశంబరా ప్రకారం 24 గంటలు 2 గంటల 40 నిమిషాలు. కొత్త నిబంధన ప్రకారం అభివృద్ధి అయిపోతే ఏమంటున్నాడు? మరి ఇప్పుడు అభివృద్ధి అయ్యాలి కదా, సంవత్సరం టిక్కుని వెళ్ళిపోతుంది కదా, రోజు గడిచిపోతుంది కదా, యుగం గడిచిపోతుంది కదా. మనం ఏం చేయాలి? ఇప్పుడు అభివృద్ధి అయ్యాం కదా, పాపంలో అభివృద్ధి అయ్యాం, అనీతిమంతులుగా జీవించడానికి అభివృద్ధి అయ్యాం, అజ్ఞానంతో బుద్ధిహీనత జత చేసుకొని
అభివృద్ధి అయ్యాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, నువ్వు రోజుకి 24 గంటలు దేవుడికి ఇవ్వాలి. మీరు అనొచ్చు, అలా అయితే ఎలాగండి, పడుకునేది ఎప్పుడు, తినేది ఎప్పుడు, కుటుంబానికి ఎప్పుడు ఇస్తాం సమయం అంటే, ప్రతిదిన పిల్లరా దేవునికి నువ్వు సమయం ఇవ్వాలని మనసు ఉంటే చాలు. నీ కార్యము, నీ పని, నీ కుటుంబము, నీ ఉద్యోగము, నీ వ్యాపారము ఆయన ఏం చేస్తాడు, చూసుకుంటాడు. అనీతిమంతులుగా జీవించి నీతి గురించి మాట్లాడితే మనం బుద్ధిమంతులు అయిపోతామా? ప్రియమైన పిల్లరా, అవగాహన కలుగుతుందా? చూడండి, తమ నాలుకలతో ఆయన ఎంత పొగిరి, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషం పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపం అణుచుకొనివాడు. దేవుడు ఏం చేశాడండి? పాపం మన పాపాన్ని చూసి, మన తప్పిదాలు చూసి, మన అవసరాలకి దేవుడి దగ్గరికి వస్తే కోపం వచ్చినా ఏం చేస్తున్నాడు? అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ అని మళ్ళీ ఏం చేస్తున్నాడు? ద్వారాలు తెలిసి అవకాశాలు ఇస్తే ఆ అవకాశాలు ఉపయోగించుకొని మరలా లోకమే పిలిపే వాళ్ళు ఎంతోమంది ఉన్నారంట లేదంట? ఉన్నాం. అది మీరైనా నేనైనా మరి ఎవరైనా అవకాశం వీళ్ళు ఎలాగే చేశారట, పలుమార్లు కోపం అణుచుకునేవాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని, శరీరంలో ఉన్నారనే దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడండి. విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లో తిరగబడ్డారు. వాళ్ళు తిరగబడ్డారండి. ఇప్పుడు మనం కూడా తిరగబడతాం. మనకి దీవెన కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, దేవుని చెంత మన జీవితాలు మెరుగైన పరిస్థితుల్లో క్షేమాభివృద్ధిలో ఉండాలన్నా, స్వాస్యము ఇచ్చినటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి బ్రతుకు తగినట్లుగా, విశ్వాస మూలాన్ని తగినట్లుగా నువ్వు నామాన్ని స్మరిస్తూ స్మరిస్తూ ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఆయన యొక్క జీవితంలోకి నువ్వు రావడానికి ఇష్టపడ్డావు కనుక కష్టాన్ని నష్టాన్ని తట్టుకొని శ్రమను అనుభవిస్తూ మేలైన స్థితిలోకి రావడానికి మట్టిలా ఉన్నటువంటి మట్టి విలువైనటువంటి ఆ యొక్క సువర్ణంగా ఎలా మార్చబడుతుందో అగ్నిలో కాల్చబడినప్పుడు నీవు నేను శ్రమల చేత కాల్చబడితే మళ్ళా క్రీస్తు స్వారూప్యంలో మనం ఏం చేస్తాం? తీర్చిదిద్దబడతాం. దేవునిలోకి మనకి ఎదిగేటువంటి ఒక్కొక్క స్థితి మెరుగైన పరిస్థితుల్లో వస్తాం. కనుక చూడండి, కింద అంటా ఉన్నట్టు చూడండి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. ఆయన బహుబలమైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమైనను ఏం చేసుకోలేదటండి? స్మరించలేదట, స్మరణ తెచ్చుకోలేదు. చాలామంది ఏం చేస్తారంట, ఏ ఉద్యోగం లేనప్పుడు, ఏ పరిస్థితులు బాగాలేనప్పుడు దేవుడి సహాయం అందుకొని కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక మరలా దేవుని విడిచిపెట్టి మరలా పాపానికి, అన్య ఆచారాల వైపు, లేకపోతే ఈ దేవుడు మాకు వద్దు అని వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు తెలుసండి. అన్నీ అనుభవించిన తర్వాత, అన్నీ అనుభవించి దేవుని సహాయం పొందుకున్నాక దేవుని మళ్ళీ స్మరించకుండా పక్కకు తిరిగి లోకం వైపు వెళ్ళిపోయేవారు లోకంలో అనేక మంది ఉన్నారు. అందులో మీరున్నారు, నేనన్నా తెలుసుకోవాలంటే మన జీవితాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. చూడండి, వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఐగుప్తులో తన సూచక్రియలను, సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు ఏం చేశారటండి? జ్ఞప్తికి కనీసం మనసులో కూడా ఏం చేయలేదు, జ్ఞప్తికి తెచ్చుకోలేదు. దేవుడి కోపం రాదంటారా? దేవునికి బాధ కలగదంటారా? దేవుడు ఎంత ప్రేమమయుడండి. దేవుడి యొక్క ప్రేమలో బ్రతుకున్న మనము, దేవుని సహాయం అందుకున్న మనము కనీసం మనసులో కూడా జ్ఞప్తికి తెచ్చుకోకపోతే, స్మరించకపోతే ఎంత అవివేకులం అండి, ఎంత బుద్ధిహీనులు అండి. ఇంకా చూడండి, వారు తెచ్చుకోలేదట. ఇంకా అంటున్నాడ, ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నదిని, కాలువలను, వారి ప్రవాహములను ఆయన రక్తంగా మార్చను. ఆయన వారి మీదకి జోగిలను గుంపుగా విడిచను, అవి వారిని తినివేసును. కప్పలు విడిచిన, అవి వారిని నాశనం చేసును. ఆయన వారి పంటను చీడపుల్లిగించును, వారి కష్టఫలమును మిడతలకు అప్పగించును. వడగాండ్ల చేత వారి ద్రాక్షాతీగులను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసును. వారి పశువులను వడగాండ్ల పాలు చేసును.
వారి మందలను పిడుగుపాలు చేసెను. ఆయన ఉపద్రవం కలుగుతే దూతల సేనగా తన కోపాగ్నిది ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచి. పాపం చేసి అర్థమానం చేస్తూ ఉంటే, ఇప్పుడు రక్షణ తీసుకున్నామని మారుమనసు పొందాం, రక్షించబడ్డాం, బాప్తిస్మం తీసుకున్నాం, నూతన జన్మిస్తాం, దేవుని బిడ్డగా పిలువబడతా ఉన్నాం. ఇప్పుడు పాపం చేసి దేవుడి దగ్గర సహాయం పొందుకోవాలనుకుంటే దేవుడు చేస్తాడా? మీకు ఒకసారి చెప్పాను, రక్షణకు ముందు, రక్షణ తర్వాత. రక్షణ ముందు ఎలాగున్నా దేవుడు లెక్కలో తీసుకోండి. రక్షించబడిన తర్వాత ప్రతి క్షణము కూడా దేవుడు కౌంట్ చేస్తాడు. ప్రతి క్షణం, ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతిరోజు ఏం చేస్తాడు తెలుసండి? కౌంటింగ్ చేస్తూనే ఉంటాడు. ఆ కౌంటింగ్ చేసే ప్రతి క్షణము నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉండాలి సార్? మంచివాడిగా ఉండాలి. అప్పుడే నేనేం చేస్తాడైనా నీ యందు దృష్టి పెడతాడు. కింద చూడండి, ఇంకా చివరికి వచ్చేసాము. 50 వచ్చిన చూడండి. తన కోపమునకు ఆయన త్రోవ చదువును చేసెను. మరణం నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులుకు అప్పగించును. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్రజలకు వచ్చినటువంటి తెగులు ఈరోజు మన ఇంట్లో వచ్చే రోగానికి కూడా మనమే బాధ్యులు. రోగాలు ఎందుకు వస్తుంది తెలుసండి? మనం చనిపోవట్లేదు, రోగం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆయన పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలో పాస్ అవుతావేవో లేదా అని మనం ఏం చేస్తున్నాం? రోగం వచ్చిందని చెప్పి ఊరి చెట్టు కిందకి వెళ్తున్నాం కట్టి చూడండి. చివరికి ఏమవుతుంది? మన పరిస్థితి తారుమారవుతుంది. కానీ ప్రతి బిడ్డలారా, నమ్మకం తగినట్టుగా ఉండడం. వాళ్ళు మాటికి స్తుతించారు. నోటి మాటతో స్తుతి చేయొద్దు, ముఖస్థుతి అంతకన్నా చేయొద్దు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించండి, హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకోండి. దేవుని సహాయం అందుకున్నట్లుగానే ఒదిగి ఎదగండి. ఆ ఎదుగుదలలో మీ దీవెన అందితే, దేవుని సహాయం మీకు పొందుకుంటే నెమ్మదిగా ఈరోజు మీరు కొన్ని కష్టాలు అనుభవించినా, నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈరోజు చూడకండి, మీ మనవడి పరిస్థితి బాగుంటుందని మీరు గురి కలిగి ఉండండి. ఎందుకంటే నీవు పడ్డటువంటి భక్తి, నీవు ఉన్నటువంటి ఆ ప్రార్థన ఫలము, ప్రార్థించేటువంటి ప్రతిఫలం నుంచి ఒక కాలం చెప్పాను. ఎవరు కలుగుతా తెలుసు? మీరు మీ మనవడికి బాగుంటారు, మీ ముని మనవడు బాగుంటారు. వాళ్ళు బాగుండాలంటే నీవు ఇక్కడి నుంచి ఏం చేయాలి? ప్రతి క్షణం దేవుని స్మరిస్తూ ఉండాలి. ప్రతిరోజు దేవునికి ఇవ్వాలి, ప్రతి గడియ దేవునికి ఇవ్వాలి. కానీ ప్రియ బిడ్డలారా, ఇదే నేడే రక్షణ దినం, రేపు దేవుడిచ్చు బహుమానం. కనుక ఉన్న సమయాల్లో మనము అవగాహన చేయలేని భక్తి కలిగి ఉంటే, మనం భక్తులు అనుకుంటే మనంత భ్రష్టులు ఎవరు లేరు. మన భక్తులు అనుకుంటే మనం అంత బుద్ధిహీనులమే. భక్తికి తగినట్టుగా జీవించాలంటే స్మరించినట్లుగా మునుపు చేసిన సహాయం ఏదైనా ఉంటే అది ఏం చేయాలి? మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. తెచ్చుకొని దేవుడి దగ్గర ఏమనాలి? పశ్చాత్తాపం పడాలి. ఆ పశ్చాత్తాపంలో దేవుని బ్రతిమాలుకునేట్లుగా జీవించడం ప్రతిరోజు అలవర్చుకుంటే ఒకరోజు నీ జీవితం 10 మంది నిన్ను చూసి ఫలానా ఆవిడ, ఫలానా అతను ఎంత భక్తి పడడం, ఒక్క పూట ఆకలిసిన దేవుడి నామస్మరణ ఉచ్చరించడం ఆపడం. ఆమె చూస్తే చాలు, ఆమె దగ్గరికి వెళితే చాలు, ఆమెతో నా కష్టం చెప్పుకుంటే చాలు, అతనితో నేను కొద్దిసేపు మాట్లాడితే చాలు, వాదారినట్టు ఉన్నట్లుగా అన్న వాళ్ళు అనేకులు చుట్టూ తయారవుతారు. ఒకరోజు నీవు చెప్పే మాట నీ దగ్గర గడపడానికి, నీతో ఉండడానికి, నీ ద్వారా వాళ్ళు ఏదో ఒక సహాయం అందుకోవాలని అనేకులు నీ చెంతకి దేవుడు నడిపిస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. కలుగును ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సమృద్ధి జీవం కలిగిన దేవా, తండ్రి రీతిగా మా జీవితాల్లో మునుపు చేసిన సహాయాలు మర్చిపోతే ఎటువంటి నష్టం మాకు చేకూరుస్తుందో, దానివల్ల తర్వాత తరాల్లో ఎలాంటి నష్టం వస్తుందో, మరి ఆనాడు ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలు మర్చిపోవడం వలన ఆ వాగ్దాన భూమిలోకి మళ్ళా ప్రవేశించలేక తండ్రి, మరి మీ నుండి తండ్రి
ఆ పెద్దలు నశించిన మోసే చూచిన తండ్రి వారికి ఇచ్చిన స్థితిలో ఆనాటి పరిస్థితులే కారణమై ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితుల్లోకి మేము వెళ్లకుండా రక్షించబడిన మేము మారుమనసు పొందిన పరిస్థితిని బట్టి ప్రతి క్షణము నేను బ్రతిమాలుకుంటూ పశ్చాత్తాపడుతూ నీవు మాలో ఉన్నావని మాతో ఉన్నావని అన్నట్లుగా నీ నామస్మరిస్తూ తండ్రి కష్టంలోనే కాకుండా, నష్టంలోనే కాకుండా, ఆర్థిక ఇబ్బందుల్లోనే కాకుండా, అనారోగ్య పరిస్థితుల్లోనే కాకుండా, ఏమున్నా లేకున్నా అన్నీ నీవు ఉన్నావు అన్నట్లుగా మా కథని, మా పరిస్థితిని మార్చగలే దేవుడు నువ్వని నమ్మినట్లుగా సుఖంలోనూ, సంతోషంలోనూ, ఆనందంలోనూ బంధువులు ఎంతమంది ఉన్నా, బంధువులు శరీర సంబంధమైన బంధువులతో కలిసి ఉన్నా నీకు ఇచ్చే సమయం నీకు ఇస్తూ నీతో కలిసి జీవించే బ్రతుకును మా అందించమని మా ఎడలు దయచూపని ప్రాధాయపడుచున్నాం తండ్రి. మీరు ఇచ్చిన తలాంతం బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విన్న వాక్యమును తండ్రి విడిచిపెట్టి మళ్ళా వచ్చే ఆదివారం వరకు లోకం వైపు జీవించేవారుగా కాకుండా విన్న వాక్యమును తండ్రి ప్రతి క్షణము స్మరిస్తూ నీ నామానికే తండ్రి ఉచ్చారణ చేస్తూ తద్వారా మెరుగైన స్థితిలో మమ్మల్ని జీవించమని అడుగుచు ఈ కొద్దిగా ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకుంటారని మీ ప్రియపుత్రుడును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామం అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు.